హలో అండి. చాలా డేస్ తర్వాతయితే లాంగ్ జర్నీ ప్లాన్ చేశాము. సో, అందుకోసం అని జెప్పేసి ఇలా లడ్డూలు, కొద్దిగా స్నాక్స్ కూడా చేశాననమాట. యాక్చువల్ లాంగ్ జర్నీ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాము. వాళ్ళు భీమవరంలో ఉంటారు. సో, 8, 9 అవర్స్ పడుతుంది. బై కారే ఎళ్తున్నాము. సో, వాళ్ళ కోసం కొన్ని అండ్ మా కోసం కొన్నయితే చేశాను. ఇవైతే ఫ్లాక్స్ సీడ్ లడ్డు, పల్లి లడ్డు, రాగి లడ్డు చేశాను. చాలా బావున్నాయి. తాటి బెల్లంతో చేశాను. ఇంకా బృందాకి కొద్దిగా చిన్న షాపింగుంది. బృందాకి మొక్కు గూడా ఉందనమాట. వెంట్రుకలు ఇస్తామని మొక్కాము. అక్కడ చిన్న తిరుపతి ఉంటది. సో, అక్కడికెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా జర్నీలో అయితే ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాననమాట. మొలకలు, అట్లానే డ్రై ఫ్రూట్సు, కొన్ని లడ్డూలు, అత్తమ్మ వాళ్ళకి కొన్ని అండ్ జర్నీలో మాకు తినడానికి కోసమని కొన్ని అనమాట. ఇంకా అన్నీ ప్యాక్ అయితే చేసుకున్నాము. అక్కడ ఉంటాయి. బట్ మేము గూడా ఇక్కడ నుంచి కొన్ని కొన్ని బెడ్ షీట్స్ అలా గూడా తీసుకెళ్తున్నాము. అంటే బృందాకి కార్‌లో ఇలా బెడ్‌లాగా సెటప్ చేశామనమాట. సో, లాంగ్ జర్నీ గదా! నా పైనే నేను కూర్చోబెట్టుకొని అంతసేపు ఇబ్బందవుతది నాకైనా, తనకైనా అని జెప్పేసి ఇంకా బ్యాగ్స్ అన్నీ వెనకాల పెట్టేసి ఇలా బెడ్‌షీట్స్ ఏసి బెడ్‌లాగైతే సెట్ చేశాము. ఆహ్, అంతకుముందు చిన్నప్పుడైతే కూర్చోకపోయేది. ఇప్పుడైతే కొద్దిగా పెద్దగా అయింది గదా! సో, బ్యాక్ సైడే కూర్చొని ఆడుకుంటా ఉంది. ఇంకా మేము ఆల్మోస్ట్ 4కి అలా స్టార్ట్ అయ్యామనమాట. ఆ జర్నీ అనేది. ఎళ్ళేసరికి తెలీదు ఎంత టైం పడుతుందో. బట్ ఒక 8, 9 అవర్స్ అయితే పడుతుంది. సో, ఇంకిలా అయితే జర్నీ స్టార్ట్ చేసాము. చాలా డేస్ తర్వాత లాంగ్ ట్రిప్ ఎళ్తున్నాం. ఎప్పుడైనా 2, 3 అవర్సే ఎళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా లాంగ్ జర్నీ ఎళ్తున్నామనమాట.